గ్రాడ్యుయేట్స్ అందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి అభ్యర్థించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం సాయంత్రం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపు కోసం ఎన్టీపీసీలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ నాయకత్వం, కార్యకర్తలంతా పనిచేయాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల రూపంలో తాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని విద్యావంతులంతా ఓడించాలన్నారు. ఎస్సీసరాని సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని, అందుకు రామగుండం నియోజకవర్గంలో ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఉన్నారో, ఎన్ని ఓట్లు ఉన్నాయో పరిశీలన చేయాలని, ప్రతి ఓటర్ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు కోసం అభ్యర్థించాలని పిలుపునిచ్చారు. ముందు ఎన్ని బూతులు ఉన్నాయి, అసలు ఎన్ని కమిటీలు ఉన్నాయి, ఏ కమిటీలు ఎక్కడ ఉన్నాయి అని ఇవన్నీ మొత్తం వెరిఫై చేసి షార్ట్ అవుట్ లిస్ట్ తీయాలి. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఒక మండల పాలకుర్తి మండలం ఉన్నాడు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఆ ఓటర్ అందరికీ ఇద్దరు కన్వర్లను పెట్టి మొత్తం తీసి ఓటర్ లిస్ట్ ప్రకారం వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏందని ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ చేయాలని చెప్పేసి ఈ వర్క్షాప్ దానికి ఇవ్వడం జరిగింది. అలాగే కొంచెం లేట్ అయింది కాబట్టి రేపటికి వెళ్ళి పనిలో మాత్రం అక్కడ నిమగ్నం కావాలి. హనుమంత అన్న కానీ, మన అన్న ప్రభారి కానీ, వీళ్ళందరూ ఈ రోజైనా రేపైనా కూర్చొని మొత్తం మనకు సంబంధించిన అసెంబ్లీకి సంబంధించింది, మండలం సంబంధించింది అందరు కమిటీలు మొత్తం వేసి నాకు కూడా సాయంత్రం వరకు ఇవ్వాల్సిందే అని చెప్తున్నా. రెండోది ఫస్ట్ ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి గారు అంటేనే మన సంగారెడ్డి వాళ్ళ భార్య 2 సార్లు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ జిల్లా అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నది. ఇప్పటికి మన జిల్లా అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నది. మన అంజిరెడ్డి గారు చేసిన సేవల గురించి వారంక పెద్దపల్లిలో అక్క బాగా చెప్పింది. అంజిరెడ్డి గారు అంటే చాలా మందికి నిరుపేద కుటుంబాలకు కరోనా కానీ, లేకపోతే ఏ రకం హాస్పిటల్ కానీ మంచి ఆయన చేయడానికి చాలా రకంగా ఆయన అందుకొని చాలా మందికి పేదలు వేసిండు. ఆయన ఎస్ఎస్ఆర్ అనే ఒకటి సంస్థ పెట్టిండు. దానివల్ల చాలా మంది నిరుద్యోగులకు, బాగా మందికి ఉద్యోగాలకైనా నిరుద్యోగులకైనా చాలా మందికి సేవ చేసిన వ్యక్తి అంజిరెడ్డి గారు. దీనికి వస్తుందంటే ఫస్ట్ ప్రాధాన్యత ఓటు మన అంజిరెడ్డి గారికి వేయాలి. తర్వాత 1 నెంబర్ 2 నెంబర్ సీరియల్ ఉంటాయి. దాని ప్రకారంగా మన ఇంకు నడవది, వాళ్ళు ఇచ్చిన ఇంటి ప్రకారంగానే పోవాలి తప్ప మనం పెట్టి 1 అని రాసుడు 2 అని రాసుడు అట్లా పెడితే మాత్రం ఓటు చెల్లది. రెండోది మనకున్న ప్రాధాన్యత ఏంటంటే మన అగనిష్టం ఉన్న వ్యక్తి, అంటే ఎదురున్న వ్యక్తి అట్టి దండోడు ఆయన మొత్తం కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి ఆయన నరేందర్ రెడ్డి. మరి అటువంటి ఆయన కాంగ్రెస్కి వెళ్ళి నామినేషన్ చేయడం జరిగింది. మరి ఆయనకు ఉన్న ఏంటంటే ఆయన ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆయనకు 54 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆయనకు ఈ తెలంగాణలో 54 ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆయన ఏం చేసిందంటే ప్రతి పిల్లల దగ్గర గతంలో ఫస్ట్ ఇయర్కు 72,000 ఉండే, మొన్న 92,000 చేసిండు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నా అని చెప్పేసి ఆయన 1,40,000 చేసిండు ఒక్క స్టూడెంట్. అంటే ఆయన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 65,000 మంది స్టూడెంట్స్ ఆయన దగ్గర ఉన్నారు. 65,000 ఇంటూ 40,000 లెక్కాను. ఈ డబ్బంతా ఎవరిది? డబ్బంతా మన పిల్లల దగ్గర, మనం వేసుకున్న పిల్లల దగ్గర కానీ మొత్తం చీడించి వేసి పిప్పి వేసి మనం మొత్తానికి ఇబ్బంది పెట్టే వ్యక్తి మనకు వచ్చాడు. పైసలు గుమ్మరిస్తూ ఉంటాడు. మన మంజిరెడ్డి దగ్గర పైసలు ఉన్నా లేకుండా మన భారతీయ జనతా పార్టీ అసెట్స్ అని చెప్పేసి ఆయన మన ముందుకు వచ్చిండు. పార్టీని నమ్మి ఆయన ముందుకు వచ్చిండు. ఇలా నరేందర్ రెడ్డికి ఏ రకంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉండి అండేస్తారో, కాంగ్రెస్ వాళ్ళే మనం వెనుపడి వచ్చి భారతీయ జనతా పార్టీ గెలిపేయాలని వాళ్ళతో మనకు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇండిపెండెంట్కు కొంతమంది కొంత కాంగ్రెస్ వాళ్ళు కొంత మినిస్టరు ఇండిపెండెంట్ మీద పెట్టుకొని కొంతమంది లొల్లి మాకెందుకే ఉంటే అంజిరెడ్డి బాగుంటాడు, భారతీయ జనతా పార్టీ హిందుత్వం ఉన్నది, భారతీయ జనతా పార్టీ మన ఢిల్లీలో గెలిచి ఉన్నది, చాలా 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం వచ్చింది. దానివల్ల ఎడ్యుకేషన్ కూడా అందరూ చాలామంది, ఎందుకంటే యూత్ కానీ ఎడ్యుకేట్ కానీ భారతీయ జనతా పార్టీకి ఇలా మన ఎమ్మెల్సీకి ఓటెత్తేనే ఇలా మనకు అన్ని రకాల బాగుపడుతుంది తప్ప. ఈ సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, కోమల మహేష్, హనుమంత్ గౌడ్, విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు.